भाई होने भिया होने सेन राम राम 11వ తారీఖు మేము గోధుమలు నానబెట్టడం జరిగింది. 12వ తారీఖు నుండి బుట్టలకి ఈ రోజు 18వ తారీఖు. 18వ తారీఖు డైలీ మేము 2-3 అవర్స్ మా బంజారా సోదరిమణులతో అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి అంటే మా వేషధారణ కాకుండా ఊర్లో ఉండేది వేషధారణ అయినా ఆ కల్చర్ ని సిటీలో తీసుకొచ్చి డైలీ మేము మా తీజ్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రోజు నృత్యం చేయడం జరుగుతుంది. రేపైతే మా గణగోర్ అంటారు. గణగోర్ అంటే శివపార్వతులను తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి మా పెళ్లి కాని అమ్మాయిలతో రేపు వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళు రేపు ఆ శివ పార్వతులకి పూజ చేయడం జరుగుతుంది. ఎల్లుండి మా కుల పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళు ఉపవాసం ఉండి శివలాల్ మహారాజ్ కి రేపు వాళ్ళు భోగ్బండారా చేయడం జరుగుతుంది. ఎల్లుండి ఈవినింగ్ నిమజ్జనం అవుతుంది. కాబట్టి మేము ఈ తీజ్ ఉత్సవాలని చాలా సంతోషకరంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. मलय में हुई तो मलय में हुई दियो दल बोते उबरे के मन मलय मचेरी सेवा पाया निसरो पेरी नए मन मलय मचेरी सेवा पाया निसरो पेरी नए मन मलय मचेरी मलय में हुई तो मलय में हुई तो नाराज होते उबरे के मन मलय मचेरी मलय में हुई मन मलय मचेरी डडी अड़ी निसली फेरी नए मन मलय मचेरी मलय में हुई तो मलय में हुई तो चुरलो ले होते उबरे के मन मलय मचेरी జై బంజారా మిత్రులారా, ఇది భారతదేశం అంతటా బంజారా బిడ్డలు ఆడబిడ్డలు పెళ్లి గాని ఆడబిడ్డలు నిర్వహించినటువంటి పవిత్రమైన తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ బంజారా సంస్కృతికి స్నేహం. ఇది మా జాతిని ఐడెంటిఫై చేసేటువంటి పండుగ. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతోటి 10 రోజుల పాటు నిర్వహించుకునే పండుగ. దేశవ్యాప్తంగా శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటా ఉంటారు. అందులో భాగంగా మేము ఇక్కడ హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాము. చాలా ఘనంగా 7 రోజులుగా నిర్వహిస్తా ఉన్నాము. ముఖ్యంగా పెళ్లి గాని ఆడబిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు ఉన్నత స్థానంలో ఎదగాలని, వాళ్ళకు మంచి వరుడు దొరకాలని, ఆ కుటుంబం చల్లగా ఉండాలని కోరుతూ పెళ్లి గాని ఆడబిడ్డలు 10 రోజుల పాటు నిర్వహిస్తా ఉంటారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళ ఎల్డర్స్ గా మేము అందరం కూడా సహకరిస్తూ ఉంటాం. వర్షాలు బాగుపడాలని, జాతి మొత్తం చల్లగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. ఇది పవిత్రమైన పండుగ. ఈ పండుగను ప్రతి తండాలలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో నిర్వహిస్తా ఉన్నారు. ఇది మా జాతి ఐక్యతను చాటి చెప్పేటువంటి పండుగ. కాబట్టి బంజారా జాతి అంతా కూడా ఈ పండుగను ఉద్దేశించి అందరూ ఐక్యం కావాలి, భవిష్యత్తులో ఒక తాటి మీద నిలబడాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు జాటోత్ కిషన్ నాయక్, తీజ్ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యుని.